మరో 4 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో చేరలేదు. ఇంతకీ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో చేరతాడా లేదా అనేది అభిమానుల్లో సందేహంగా ఏర్పడింది. అయితే రోహిత్ శర్మ జట్టులో చేరే విషయంలో అభిమానులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తొలగించి హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పడంపై అటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే కాదు, ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా ఎంతో భావోద్వేగానికి గురైన విషయం తెలిసింది. ఈ విషయంలోనే రోహిత్ శర్మ జట్టులో చేరే విషయం ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. అయితే ఓ వెబ్సైట్ కథనం ప్రకారం రోహిత్ శర్మ 18వ తేదీన లేదా 19వ తేదీన జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతానికైతే రోహిత్ శర్మ ఇంటి వద్దే ఉన్నాడు. ఈ మధ్య ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో చివరి మ్యాచ్ లో 3వ రోజు వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ మైదానంలోకి దిగలేదు. అప్పటి నుంచి ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ముంబై జట్టులో చేరతాడా లేదా అనేది సందేహంగా మారింది. అయితే ఓ వెబ్సైట్ కథనం ప్రకారం 18వ తేదీన లేదా 19వ తేదీన జట్టులో చేరతాడని తెలిపింది. అయితే ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. ఇందుకు మరో 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఇక ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ 24వ తేదీన గుజరాత్ టైటాన్స్ తో జరగనుంది.